వెంకటేశాయ. ద్వంద్వభావ వివర్జన ద్వంద్వదోష విదారణ గోవింద గోవింద. ఉష్ణంచ శీతం సుఖ దుఃఖ హేతు శోకశ్చ మోహో భయవృద్ధి హేతు ద్వంద్వం మమాస్తే బహుధా విభిన్నం తత్సర్వమత్రైవ వినాశయాశు అని మహాయోగేశ్వరేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ పతంజలి మహర్షి గారు రచించిన యోగ సూత్రాల ఆధారంగా యోగ దర్శనాన్ని అధ్యయనం చేసే సత్కార్యక్రమాన్ని ఈ శుభ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో నిర్విఘ్న పరిసమాప్తి కోసం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుందాము. ఈ కార్యక్రమానికి శుభారంభం చేసుకుందాము. ఓం నమో నారాయణాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. భాస్వచ్చంద్రసమే యదీయనయనే భార్యా యదీయా రమా యస్మాద్విశ్వసుడప్యభూజ్యమికులం యధ్యానయుక్తం సదా నాథో యో జగతాం నగేంద్రదుహితుః నాథోऽస్మి యద్భక్తిమాన్ తాతో యో మదనస్య యో దురితః తం వెంకటేశం భజే. పతంజలి ప్రార్థనా. చిత్తస్య వృత్తిమనురుధ్య సుసాధనాభిః జీవః సమాధిమధిగచ్చతి యన్మతేన యోగాస్తథా వసుమితా అధియోగశాస్త్రం येनाश्रिता मम पतञ्जलये नमोऽस्मै. नमो हिरण्यगर्भादिभ्यः योगविद्यासम्प्रदायकर्तृभ्यः वंशऋषिभ्यः नमो महद्भ्यः नमो गुरुभ्यः. శ్రీ గురుభ్యో నమః. స్థిరసుఖమాసనం ప్రయత్నశైథిల్య అనంత సమాపత్తిభ్యాం అని ఈ రెండు పాతంజల సూత్రాలు. ఈ రెండు సూత్రాలలోనూ కలిపి మహర్షి గారు స్థిరంగా సుఖంగా ఉండేటువంటి ఒక పోస్చర్ని ఆసనాన్ని సాధించుకోవాలి. ఆ ఆసన సిద్ధి కోసం బాహ్య ప్రయత్నాలను, ఈ శరీరంలో సహజంగా జరిగేటువంటి క్రియలను వీటన్నిటినీ శిథిలం చేసుకోవాలి. కాసేపైనా సరే శిథిలం చేసుకోవాలి. శిథిలం చేసుకోవటం కోసం కావాలంటే అనంతుడిని, ఆదిశేషుణ్ణి మనసులో ధ్యానించాలి. ఆదిశేషుణ్ణి లేదా ఆకాశం మొదలైనటువంటి అనంత పదార్థాలను మనసులో ధ్యానిస్తే అహంకారాదులు తొలగిపోయి కాస్తంత మనసుకు కుదురు ఏర్పడుతుంది. ఆ కుదురు ద్వారా శరీరంలోని క్రియలన్నీ శిథిలమవుతాయి. శరీరంలోని క్రియలు శిథిలమైతే ఆసనం అనేది సిద్ధిస్తుంది. అది స్థిరపడుతుంది, సుఖకరంగా మారుతుంది. మారిన తరువాత స్థిర సుఖమాసనం అనేటువంటి యోగాంగాల కోవలోకి ఇది చేరుతుంది అని మనకు చెప్పారు. స్థిర సుఖమాసనం ఇదమాసనం ప్రయత్న శైథిల్యాత్ అనంత సమాపత్తేశ్చ భవతి అని చెప్పారు. ఆసనం అనేది చాలా సుఖంగా ఉంటుందనుకున్నామండి. కాళ్ళు చేతులు కాస్త ఫ్రీగా ఉంటే చాలు, దాన్ని ఒకదాని మీద ఒకటి వేసేస్తే అది ఆసనం అయిపోతుంది అనుకున్నాము. కానీ శరీరంలో ఉండే క్రియలన్నిటినీ శిథిలం చేయాలంటున్నారు, క్రియల్ని ఆపేసేయాలంటున్నారు.
సహజంగా జరిగేటువంటిది ఏది ఆసనం కాదంటున్నారు. పరిగెత్తుకు వెళుతూ ఉండేవాడు కూర్చుంటే అది ఆసనం కాదు, ప్రయత్నపూర్వకంగా అభ్యాసపూర్వకంగా చేస్తేనే అది ఆసనం అంటున్నారు. ఏదో కొంచెం చూడపోతే కష్టతరంగా ఉండేటట్లుంది. ఇంత కష్టతరమైనటువంటి ఆసనాన్ని ఉపదేశిస్తే, మహర్షి గారు ఉపదేశిస్తే ఎలా అని ఏమైనా సందేహం కలిగితే కలగవచ్చు. మహర్షి గారు మన మీద దయతో చాలా తక్కువ స్థాయి ఉపదేశమే చేశారు, చాలా మినిమం, చాలా తక్కువ స్థాయి ఉపదేశమే చేశారు అని అనుకోవాలి. అసలు ఆసనాలు, ఆసన సిద్ధి, ఆసనం కోసం మానవుడు అనుసరించవలసినటువంటి నియమాలు, వీటిని గనక ఒకసారి తరచి చూస్తే మహర్షి గారు మన మీద చాలా దయతో ఉన్నారు, చాలా తక్కువ చెప్పారు. మహర్షి గారిని ఫాలో అయిపోవటమే సులభము, మిగతా వాటిని ఫాలో అవ్వటం చాలా కష్టం అనే విషయం మనకే తోస్తుంది. అసలు ఆసనాలు, మనం యోగాసనాలు అని వ్యవహరించుకునేటువంటి ఆసనాలు వేయటానికి ఉండే అధికారం ఏమిటి, ఆసనాలను అభ్యాసం చేసుకోవటానికి ఎవరికి అర్హత ఉంది అని ఒక పెద్ద పరీక్ష నడిచింది. మామూలు మహర్షుల స్థాయి లాంటి స్థాయిలో ఉండేటువంటి మహానుభావులు చేసినటువంటి చర్చల్లో కూడా ఈ విచారణ ఉంది. ఉపనిషత్తులలో కూడా, అనేక యోగ రహస్యాలను బోధించేటువంటి ఉపనిషత్తులలో కూడా ఈ విచారణ ఉంది. దాంట్లో వాళ్ళు అంటున్న మాట, అసలు ఆసనం అనేది అభ్యాసం ప్రారంభం కావాలన్నా, అది కుదురుకోవాలన్నా, స్థిరపడాలన్నా కావలసిన నియమాల లిస్ట్ ఏంటంటే, విధ్యుక్త కర్మ సంయుక్త, కామ సంకల్పవర్జిత, యమైశ్చ నియమైర్యుక్త, సర్వసంగ వివర్జిత, కృత విద్యా జితక్రోధ, సత్యధర్మ పరాయణ, గురు శుశ్రూషణరత, పితృమాతృపరాయణ, స్వాశ్రమస్థ, సదాచార, విద్వద్భిశ్చ సుశిక్షిత అనేటువంటి అధికారం కావాలి. ఇన్ని గనక లక్షణాలు ఉండేట్లయితే యోగాసనాలను ప్రారంభించడానికి, అభ్యాసం చేయడానికి యోగ్యత సిద్ధిస్తుంది. అందులో మొదటిది విధ్యుక్త కర్మ సంయుక్త. ఎట్టి పరిస్థితుల్లోనూ శాస్త్రంలో చెప్పబడినటువంటి క్రియలను మానటానికి వీల్లేదు. శాస్త్రంలో చెప్పబడినటువంటి సత్కర్మలను ఒక్క క్షణమైనా సరే మానటానికి వీల్లేదు. ఆ కర్మలతో కలగలిసిపోవాలి. విధ్యుక్త కర్మ సంయుక్త. అదే సమయంలో ఆ కర్మలకు ఫలితాలను కాంక్షించరాదు. కామ సంకల్పవర్జిత. కోరికలు ఎక్కువ ఉండడానికి వీల్లేదు. సంకల్పాలు, ఇది బాగుంది అది బాగలేదు అనేటువంటి సంకల్పాలు వగైరా ఉండటానికి వీల్లేదు. లేదా నాకు ఫలానా ఫలితం కావాలి అనేటువంటి సంకల్పం లాంటి సంకల్పాలు ఉండటానికి వీల్లేదు. యమైశ్చ నియమైర్యుక్త. యమాలు ఉండాలి, నియమాలు కూడా ఉండాలి. యమైశ్చ నియమైర్యుక్త. సర్వసంగ వివర్జిత. అందరితోనూ సంపర్కం ఎక్కువ, కమ్యూనికేషన్ లాంటిది కానీ లేదా సంబంధాలు పెట్టుకోవడం లాంటివి కానీ కూడదు. అన్నిటితోనూ సంఘాలని తగ్గించుకోవాలి. సర్వసంగ వివర్జిత. కృత విద్య. ఈ యోగ విద్య మీద కొంత అవగాహన ఏర్పడి ఉండాలి. యోగ విద్య గురించినటువంటి రహస్యాలను కొన్ని తెలుసుకుని ఉండాలి. జితక్రోధ. కోపం అనేది ఉండటానికి వీలే లేదు. జితక్రోధ. సత్యధర్మ పరాయణ. అబద్ధం అనేది నోటు నుండి కానీ మనసులోంచి కానీ బయటికి రావటానికి వీల్లేదు. సత్యధర్మ పరాయణుడిగా ఉండాలి. గురు శుశ్రూషణరత. గురువులను శుశ్రూష చేస్తూ, వారిని సేవిస్తూ వారి అనుగ్రహాన్ని సాధించుకోవాలి. అదే సమయంలో సహజ గురువులైనటువంటి పితృమాతృ పరాయణ. మాతాపితరుల మీద, తల్లిదండ్రుల మీద చాలా భక్తితో ఉండాలి. వారిని సేవించుకుంటూ ఉండాలి. వారిని ఎదిరించకూడదు. పితృమాతృ పరాయణ. స్వాశ్రమస్థ. తనకు విహితమైనటువంటి ఆశ్రమ ధర్మాలను పాటించాలి. బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం లాంటి ఆశ్రమాలన్నిటినీ నికరంగా పాటించుకోవాలి. ఆ పాటించుకోవటంతో పాటు సదాచార. తన యొక్క ఆచరణ, ప్రతి ఆచారము సదాచారంగా ఉండేటట్లు చూసుకోవాలి. ఆచరణలలో ఎక్కడా లోపాలు రానివ్వకూడదు. దురాచారాలకు పాల్పడకూడదు. ఇదంతా అయిన తరువాత ఆసనాల గురించి, వాటి రహస్యాల గురించి, శరీరము, దాని నిర్మాణము, ఏ శరీరం ఎలా ప్రవర్తిస్తుంది, శరీరంలో ఉండేటువంటి ధాతువులు ఏ రకంగా పైకి కిందకి మారిపోతూ ఉంటాయి, మారినప్పుడు ఏ విధమైనటువంటి ఆసనాలు వేయాలి అని తెలిసినటువంటి విద్వద్భిశ్చ సుశిక్షిత.
బాగా ఆసనాల గురించి యోగాభ్యాసం గురించి తెలిసిన వారి దగ్గర నుంచి శిక్షణను పొందినట్లయితే, శిక్షణ పొందటానికి వెళ్ళినట్లయితే అటువంటి వాడికి, ఈ లక్షణాలన్నీ ఉన్నటి వాడికి ఆసనాలు వేయటానికి అధికారం లభిస్తుంది, ఆసనాలు వేయటానికి యోగ్యత సిద్ధిస్తుంది. అసలు ఆసనాలు అనేటువంటి పాఠశాలలో అసలు ఎన్రోల్మెంట్ అనేది కుదురుతుంది. లేకపోతే లేనే లేదు పొమ్మన్నారు, లేనే లేదు, అధికారమే లేదు, యోగ్యతే లేదు. ఆసనం అంటే మనం సామాన్యంగా కూర్చోవటానికి ఉపయోగించేది, కూర్చోవటం అనే అర్థంలో వాడేదానికి కూడా ఇన్ని యోగ్యతలు ఉండాలి అని చెప్పారు. చెప్పి ఇక్కడితో మేమేం ఆగట్లేదు, లోపలికి వచ్చిన తర్వాత డూస్ అండ్ డోంట్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఆసనాలను అభ్యాసం చేయటం ప్రారంభించిన దగ్గర నుంచి కొన్ని నియమాలను విశేషంగా పాటించాలి. అవి ఏంటంటే అత్యాహార, ప్రయాసశ్చ, ప్రజల్ప, నియమగ్రహ, జనసంగశ్చ, లౌల్యంచ, షడ్భిర్యోగో వినశ్యతి అని ఇంకొక లిస్టు చెప్పారు. ఆసనాలు వేయటం ప్రారంభించిన తర్వాత అత్యాహారం, ఎక్కువగా ఆహారాన్ని తీసుకోవటం ఒప్పుకోము. అలా అత్యాహారం, ఆహారం గనక ఎక్కువైనట్లయితే యోగో వినశ్యతి, ఆసనాలేమీ కుదురుకోవు, యోగమేమీ సిద్ధించదు. అలాగే అతిగా ప్రయాసం చేయటం, ఓవర్ ఎక్సర్సైజ్ లాంటివి చేయటం, ఇవి కూడా పనికిరాదు, దానికి యోగానికి బద్ధ విరోధం. శరీరాన్ని శ్రమ పెట్టే మాట అయితే యోగం ఫలించదు. కాబట్టి ప్రయాసైన యోగో వినశ్యతి. అలాగే ప్రజల్ప, ఎప్పుడూ వాగుతూ ఉండటం అనేది కూడా యోగానికి చాలా విరుద్ధం. కాస్తంత మౌనంగా ఉండే అలవాటు ఉంచుకోవాలి. ఎప్పుడూ వాగుతూ ఉంటే ఆసన సిద్ధి ఉండదు. అలాగే నియమగ్రహ, అక్కర్లేని నియమాలు, అక్కర్లేని వ్రతాలు, అక్కర్లేని నియమాలన్నిటినీ స్వీకరిస్తే దానికి యోగానికి ఏమీ పడదు. కాబట్టి నియమగ్రహం, నియమాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నేను ఫలానా కూర తినను, ఫలానా పప్పు తినను లాంటి విషయాలు ఏం మాట్లాడకూడదు. ఏం తినమంటే తినాలి, ఏం తినద్దంటే అది తినకుండా ఉండాలి. నాకు ఇది లేకపోతే ముద్ద దిగదు, అది లేకపోతే ముద్ద దిగదు లాంటి మాటలు ఏం మాట్లాడకూడదు. నియమగ్రహం అనేది పనికిరాదు. అలాగే జనసంగ, ఎప్పుడు జనాలు ఉంటే కానీ తోచదు అనే మాట మాట్లాడకూడదు. కాస్తంత ఏకాంతవాసాన్ని ఇష్టపడేటట్టు ఉండాలి. అలా ఏకాంతవాసాన్ని ఇష్టపడటం అనేది లేకపోతే, జనసంగమే ఎక్కువగా ఉన్నట్లయితే యోగమేమి, ఆసనమేమి సిద్ధించదు. ఎవరు పిలిచినా లేచిపోవటమే జరుగుతుంది. ఆసనం అనేది కుదురుకోవటం అనేది ఎప్పటికీ జరగదు. అలాగే లౌల్యం, విషయ లౌల్యం అనేది యోగానికి, యోగా అభ్యాసానికి, యోగాసనాలకి అన్నిటికీ బద్ధ విరోధి. ఆ విషయ లౌల్యం కూడా ఉండటానికి వీల్లేదు. ఈ 6 గనక ఉన్నట్లయితే ఆసన సిద్ధి జరగదు. ఇది ఎన్రోల్మెంట్ అయిపోయిన తరువాత కూడా ఉండేటువంటి పరిస్థితి. అత్యాహార, ప్రయాసశ్చ, ప్రజల్ప, నియమగ్రహ, అలాగే జనసంగ, లౌల్యంచ, షడ్భిర్యోగో వినశ్యతి అని డోంట్స్ గురించి చెప్పారు. చేయకూడని పనులు ఇవన్నీ 6 పనులు అని చెప్పారు. చేయవలసినటువంటి పనులు కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా డూస్ కూడా, వీటిని కూడా పాటించాల్సిందే అని చెప్పారు. ఉత్సాహాత్, సాహసాత్, ధైర్యాత్, తత్వజ్ఞానాచ్చ, నిశ్చయాత్, జనసంగ పరిత్యాగాత్, షడ్భిర్యోగ ప్రసిద్ధ్యతి అని కూడా చెప్పారు. నిరంతరం ఉత్సాహంగా ఉండాలి. నేను ఆసన సిద్ధిని సాధించాలి, నా ఆసనం స్థిరపడాలి, ఈ ఆసనంలో స్థిరపడేంత వరకు అభ్యాసం చేయాలి, అంతే తప్ప నాకు బోరు కొడుతోంది అనే మాట నేను ఎప్పటికీ అనుకోకూడదు అనే మాట నిరంతరం మనసులో ఉంచుకోవాలి. ఉత్సాహంగా ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయడంతో పాటుగా కొద్దిపాటి సాహసం ఉండాలి. వేగంగా అభ్యాసం చేసేటువంటి గుణం కూడా కొద్దిపాటి గుణం ఉండాలి. అంతే తప్ప అమ్మో ఇలాంటి ఆసనాలు చేస్తే నా కాళ్ళు వేళ్ళు వంకరపోతాయి, నేను చెయ్యను అనే మాట మాట్లాడకూడదు. ఎందుకంటే సుశిక్షితులైనటువంటి, నిపుణులైనటువంటి అధ్యాపకులు, శిక్షకులు గనక ఉండే మాట అయితే ఎవరి శరీరానికి ఎంత తొందరగా ఆసన సిద్ధి కలుగుతుంది అనే మాటను వాళ్ళు కనిపెట్టగలరు. దానికి తగ్గట్లుగానే అభ్యాసాన్ని చెప్పగలరు. కాబట్టి రిస్క్ కొద్దిపాటుగా ఉంటే వారు చూసుకుంటారు. దాని మీద అనవసరమైనటువంటి ఆందోళన చెందనక్కర్లేదు. చెందకుండా సాహసం, చిన్నపాటి సాహసం చేసి ఆసన సిద్ధిని సాధించుకోవటానికే ప్రయత్నం చేసుకోవాలి. అలాగే ధైర్యంగా ఉండాలి, ధృతిని కలిగి ఉండాలి.
ఒకసారి ఆసనం వస్తే చాలాసేపు వేసేసాము అని ఒకసారి కూలపడిపోకూడదు, నిలిచి ఉండాలి. ఆసనంలో కాసేపంతా సేపైనా సరే ధృతి అనే దాన్ని సాధించుకోవాలి. అలాగే ఈ ఆసన సిద్ధి వలన మనకు ఏ ఫలితం దక్కుతుంది అనే అంశం మీద అవగాహనను పెంచుకోవాలి. తత్వజ్ఞానం గురించినటువంటి చిన్నపాటి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దాన్ని దృష్టిలో ఉంచుకుని తత్వజ్ఞానం కోసం ఈ ఆసన ప్రయత్నం నేను చేస్తున్నాను అని అనుకోవాలి. అలాగే ఈ ఆసన సిద్ధి కలిగేంత వరకు నేను విడిచిపెట్టను, అది ఎన్నేళ్ళైనా సరే పర్వాలేదు అనే మాట నిశ్చయాన్ని మనసులో కలిగి ఉండాలి. తత్వజ్ఞానాచ్చ నిశ్చయాత్. ఇదంతా అయిన తర్వాత జనసంగ పరిత్యాగాత్. జనాలతో ఎక్కువ సంపర్కం పనికిరాదు. జనాలతో సంపర్కాన్ని తాత్కాలికంగానైనా సరే తగ్గించుకుని ఏకాంతవాసంలో ఈ ఆసనాలను ఏర్పాటు చేసుకోవాలి. ఈ ఆసన సిద్ధి కోసం ప్రయత్నం చేసుకోవాలి. జనసంగ పరిత్యాగాత్ షడ్భిర్యోగ ప్రసిద్ధ్యతి అని కొన్ని డూస్ కూడా చెప్పారు. డోంట్సు, డూసు ఇవన్నీ ఎన్రోల్ అయిన వాళ్ళకి, ఎన్రోల్ కాకముందు పెద్ద లిస్టే ఉంది. ఇవన్నీ ఉన్న వాళ్ళకి మాత్రమే ఆసన సిద్ధి వరకు జరుగుతుంది అని పెద్దలు అంటుంటే, మనకి మహర్షి గారు చాలా సులభంగా ప్రయత్న శైథిల్య అనంత సమాపత్తిభ్యాం అని రెండంటే రెండు చూపించి ఈ రెండిటితో స్థిర సుఖమాసనం అని చెప్తున్నారు. అంటే మన మీద దయకొద్దీ చెప్తున్నట్లే కదా. యమైశ్చ నియమైర్యుక్త అని మహర్షి గారు కూడా చెప్పారు కదా. యమనియమాల గురించిన ప్రస్తావన చేసిన తర్వాతే కదా ఆసనాల గురించి చెప్తున్నారు. మొదలు యమాలన్నారు, 5 యమాలన్నారు, తర్వాత 5 నియమాలన్నారు. ఈ యమాలు నియమాలు వీటి తర్వాత ఆసనాల గురించి చెప్తున్నారు. అంటే ఆసనాల సిద్ధి కావాలి అంటే యమనియమాలు ఉండాలి అని మహర్షి గారు కూడా చెప్పినట్లే కదా. కాబట్టి 2 చెప్పలేదు, 5, 5, 10 చెప్పారు. ఆ 10కి ఈ 2 కలిపితే మొత్తం 12 ఉంటే కానీ ఆసన సిద్ధి కలగదు అని మహర్షి గారు కూడా చెప్పేశారు. మహర్షి గారు ఏం తక్కువ చెప్పలేదు, వేరే రకంగా చెప్పుకుంటూ వచ్చారు అని అంటే దానికి వరాహోపనిషత్తులో ఇంకొక సమాధానం ఉంది. అసలు యమాలు 5 నియమాలు 5 అని మహర్షి గారు ఎందుకు తక్కువ చెప్పారు? ఎవరు చెప్పారు 5 ఉన్నాయని? అసలు యమాలు 10 నియమాలు 10 మొత్తం 20 ఉన్నాయి. అవి ఆ యమ నియమాలు ఇది 10 అవి 10 20 లేకపోతే ఆసనాలు వేయడానికి ఎవరికి యోగ్యత లేదు పోండి అని వరాహోపనిషత్తులో చెప్పింది. వరాహోపనిషత్తు ప్రకారం అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, దయా, ఆర్జవం, క్షమా, ధృతి, మితాహార, శౌచం చేతి యమా దశ. యమాలు మొత్తం 10 ఉన్నాయి, 5 కాదు. మహర్షి గారు తగ్గించారు. మొత్తం 10 ఉన్నాయి. అందులో అహింస అనే యమం మనకు తెలిసిందే. సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం వరకు మహర్షి గారు కూడా చెప్పిందే. దయా, రుజుత్వం అనేవి 2 ఎక్స్ట్రా ఉన్నాయి. సర్వభూతాలయందు దయ ఉండాలి. అదే సమయంలో రుజుత్వం శరీరంలో కానీ మనసులో కానీ వక్రత్వం కానీ కుటిలత్వం కానీ ఉండటానికి వీల్లేదు. క్షమ, దేన్నైనా సరే ఓర్పుగా భరించగలిగినటువంటి గుణం ఉండాలి, ఓర్పు ఉండాలి. ధృతి, ధైర్యం ఉండాలి. వీటన్నిటితో పాటు మితాహారం ఉండాలి. మితాహారంతో పాటుగా మహర్షి గారు చెప్పినటువంటి శౌచం అనేది ఉండాలి. ఇవి 10 యమాలున్నాయి. వీటితో పాటు ఇంకొక 10 నియమాలు కూడా ఉన్నాయి. తపః, సంతోషం, ఆస్తిక్యం, దానం, ఈశ్వర పూజనం, సిద్ధాంతశ్రవణం చైవ, హ్రీహి, మతిశ్చ, జపో, వ్రతం, ఏతేహి నియమాః ప్రోక్తాః దశధైవ మహామతే అని వరాహోపనిషత్తు చెప్పింది. తపః మహర్షి గారు చెప్పినటువంటి తపస్సు ఉంది. సంతోష, ఇది కూడా మహర్షి గారు చెప్పిందే. ఆస్తిక్యం, విశ్వాసం ఉండాలి. గురువాక్యాల మీద, వేదాంత వాక్యాల మీద విశ్వాసం ఒకటి ఉండాలి. దానం చేసేటువంటి గుణం ఉండాలి. ఈశ్వర పూజనం, ఈశ్వరారాధన చేసేటువంటి స్వభావం ఉండాలి. సిద్ధాంత శ్రవణం, మహర్షి గారు చెప్పినటువంటి స్వాధ్యాయంలో ఒక భాగం అది ఉండాలి. అలాగే హ్రీహి, కొంచెం లజ్జ ఉండాలి. అహంకారానికి విరుగుడుగా పనిచేసేటువంటి సిగ్గు అనేది కొంత స్వభావంలో ఉండాలి. మతిశ్చ, మతి శుద్ధమైనటువంటి మతి ఉండాలి. దానితో పాటు జపము, వ్రతము లాంటి నియమాలు కూడా ఉండాలి. ఇవి మొత్తం 10 నియమాలున్నాయి. యమాలు 10, నియమాలు 10 మొత్తం కలిపితే 20.
ఆ 20ని మహర్షి గారు కాస్తంత తగ్గించి వినేవాళ్ళు కాస్త సౌకర్యంగా వినాలి కదా, చేద్దామనుకున్న వాళ్ళు కూడా కాస్తంత ఉత్సాహంతో వెళ్ళాలి కదా, అడుగులు వేయాలి కదా అనుకుని 5, 5, 10 చేశారు. వాస్తవానికి 5, 5, 10 కాదు, 10, 10, 20 ఉన్నాయి నియమాలు యమాలు, వాటిని తగ్గించారు. ఇవన్నీ ఉంటే తప్ప అసలు యోగాసనాభ్యాసానికి కూడా యోగ్యత రాదు అని వరాహోపనిషత్తులోనూ చెప్పబడి ఉంది. వరాహోపనిషత్తులో ఇవి చెప్పిన తరువాత ఆసనాల గురించినటువంటి ప్రస్తావనలను చేశారు. ప్రస్తావనలన్నింటినీ చేసి క్రమంగా దాని తర్వాత ఉండేటువంటి ప్రాణాయామాలను వాటిని గురించిన వివరణ ఇచ్చుకుంటూ వచ్చారు. ఇలా వరాహోపనిషత్తులో యమాలు నియమాలు ఇవన్నీ సాధించిన తరువాత ఆసనాల యొక్క యోగ్యతను, ఆసనాభ్యాసానికి కావలసినటువంటి యోగ్యతను సాధించిన తర్వాత మనిషి సాధకుడై ఆసన సిద్ధి కోసం ప్రయత్నం చేయాలి. ఆ ఆసనాలు ప్రధానంగా 11 ఉన్నాయి. 11 ఆసనాలను సాధించుకుంటే చాలు అని వరాహోపనిషత్తులో చెప్పింది. అందులో ఏకాదశాసనాని స్యు చక్రాది మునిసత్తమ చక్రం పద్మాసనం కూర్మం మయూరం కుక్కుటం తథా వీరాసనం స్వస్తికంచ భద్రం సింహాసనం తథా ముక్తాసనం గోముఖంచ కీర్తితం యోగవిత్తమై అని 11 ఆసనాల గురించినటువంటి ప్రస్తావన వరాహోపనిషత్తు చేసింది. చక్రాసనం అనే మొదటి ఆసనం, తర్వాత పద్మాసనం, కూర్మాసనం, మయూరాసనం, కుక్కుటాసనం, వీరాసనం, స్వస్తికాసనం, భద్రాసనం, సింహాసనం, ముక్తాసనం, గోముఖాసనం అనేటువంటి 11 ఆసనాలున్నాయి. ఈ 11 ఆసనాలలో కొన్ని ఆసనాలు పేరుకు తగ్గట్లుగా కొన్ని పశుపక్ష్యాదుల పేర్ల మీద ఉన్నాయి. గోముఖాసనము లేదా కుక్కుటాసనము లేదా మయూరాసనము ఇవన్నీ కూడా పశుపక్ష్యాదుల పేర్ల మీద ఉన్నాయి. ఆ పశుపక్ష్యాదుల పేర్ల మీద ఉండేటువంటి ఆసనాలన్నిటినీ ఆ పశుపక్ష్యాదులను జాగ్రత్తగా గమనించి అవి ఏ విధంగా తమ శరీరాన్ని నిలుపుకుంటున్నాయో చూసుకుని, ఏ విధంగా తమ శరీరాన్ని నిలుపుకోవటం వలన ఏ లాభాలను పొందుతున్నాయి అనే విషయాన్ని అర్థం చేసుకుని దానికి తగినట్లుగా తమ శరీరాన్ని కూడా అలా మార్చుకుని నిలబెట్టుకుని గనక ఉన్నట్లయితే ఆ పశుపక్ష్యాదులు ఆ ఆసనం ద్వారా ఏ ఫలితాన్నైతే పొందుతున్నాయో ఆ ఫలితాన్ని పొందగలరు అనే విషయం విస్తారంగానే చెప్పబడి ఉంది. ఉదాహరణకు మయూరాసనం అనేటువంటి ఆసనంలో, మయూరం అంటే నెమలి నుంచున్నట్టుగా నుంచోవటం అంటే 2 చేతులను పొట్ట కిందకు తీసుకువచ్చి పడుకున్నట్లుగా పడుకుండిపోయి ఇటు తల కానీ అటు కాళ్ళు కానీ కిందకి ఆనకుండా 2 కాళ్ళ మీద నెమలి ఎలా నుంచుంటుందో అలా 2 చేతుల మీద నుంచోవటం అని ఒక ఆసనం. చాలా సులభంగా 2-3 సంవత్సరాలు చేసేస్తే, ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. అంత పెద్ద కష్టమైన ఆసనం కాదు. చిన్నపిల్లలకైతే ఇంకొంచెం తొందరగా కూడా వచ్చేస్తుంది. ఈ ఆసనం గనక చేసినట్లయితే నెమలికి ఉండేటువంటి సామర్థ్యాన్ని సాధకుడు పొందగలుగుతాడు. నెమలి తన మలమూత్రాలను అడ్డుకునేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మలమూత్రాలను విసర్జించగలిగేటువంటి స్వభావం నెమలికి ఉంది. ఎంత హడావిడిలో ఉన్నా సరే ఆ మలమూత్రాలను ఆపుకోగలిగినటువంటి శక్తి ఈ మయూరాసనం ద్వారా లభిస్తుంది అని చెప్తారు. ఇది కాక మయూరానికి ఉండేటువంటి ఇతర విశేషాలు కూడా ఈ మయూరాసనం ద్వారా సంక్రమిస్తాయి అని యోగశాస్త్రజ్ఞులు చెప్తారు. వరాహోపనిషత్తులో కేవలం ఉల్లేఖం వరకు మాత్రమే ఉంది. ఆయా పశుపక్ష్యాదుల పేర్ల మీద ఉండేటువంటి ఆసనాలను చేసినప్పుడు వాటి ద్వారా కలిగే లాభాలను పొందుతూ ఇతర ఆసనాలను లక్షణాల ప్రకారం గనక చేసుకుంటూ పోయినట్లయితే ఆ ఆసనాల ద్వారా పొందవలసినటువంటి లాభాలను పొందుతూ ఆరోగ్యాన్ని పొందుతూ వీటన్నిటితో పాటు స్థైర్యాన్ని, ఆసన స్థైర్యాన్ని కూడా సాధించాలి అని అటు వరాహోపనిషత్తు మొదలైనటువంటి ఉపనిషద్వాక్యాలు చెప్తున్నాయి. అలాగే మహర్షి గారు కూడా స్థిర సుఖం ఆసనం ప్రయత్న శైథిల్య అనంత సమాపత్తిభ్యాం అనేటువంటి ఈ 2 సూత్రాలలో ఇదే విషయాన్ని మనకు బోధిస్తూ వస్తున్నారు. చాలా బాగుంది. ఇంత చెప్పినా సరే ఒక్కటి మాత్రం మిగిలిపోయింది. ప్రయత్న శైథిల్యం అన్నారు, అనంత సమాపత్తి అన్నారు మహర్షి గారు. కాదు కూడదు అంటే ఇంకా పెద్ద పెద్ద వాక్యాలు, పెద్ద లిస్టు తీసుకొచ్చి బెదిరిస్తున్నారు.
బెదిరించి అవన్నీ లేకపోతే యోగాసనాలు లేవంటున్నారు, వాళ్ళ స్కూల్లో మీరు ఎన్రోల్ అవ్వలేరు, మహర్షి గారి స్కూలే చాలా తక్కువ స్థాయిలో ఉంది అని అంటున్నారు. కానీ శరీరం వేరువేరు కారణాల చేత, రోగాదుల వల్ల కావచ్చు, లేకపోతే వయస్సు ప్రభావం వలన కావచ్చు, వేరువేరు కారణాల చేత కాస్త గడ్డగట్టిపోయింది. మోకాళ్ళు వంగటం లేదు, అలాగే చేతులు కాళ్ళు ఇష్టం వచ్చినట్లు కదలటం లేదు, అడుగులు కూడా కాస్తంత తడబడుతున్నాయి. ఏ ఆసనాన్నైనా సరే ప్రయత్నం చేసుకునే మాట అయితే ఆ ఆసనం ద్వారా హానే ఎక్కువ కలిగేందుకు అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితులలో ఆసనం, స్థిర సుఖం ఆసనం అనేది కుదరనే కుదరదా? ఆసనాన్ని దేన్ని పడితే దాన్ని ఆసనం కింద ఒప్పుకోమన్నారు, దేన్ని పడితే దాన్ని ఆసనం కింద కన్సిడరేషన్లోకి తీసుకోమని చెప్పారు. ప్రయత్న శైథిల్యంతోనూ అనంత సమాపత్తితోనూ అభ్యాసంతోనూ తెస్తేనే, స్థిరపడితేనే, సుఖకరమైతేనే అది ఆసనం అని అన్నారు. మరి శరీరం సహకరించనటువంటి పరిస్థితులలో, అసలు ఏమాత్రం శరీరంలో ఏ ఆసనము, కింద కూర్చునేటువంటి ఆసనం ఏ ఆసనము సిద్ధించని పరిస్థితులలో ఏం చేయాలి? అలాంటి వాళ్ళకి అసలు ఏ యోగాంగము ముందుకు వెళ్ళదా, లేదా ఆసనం అనేటువంటి యోగాంగం వారికి సిద్ధించినట్లు కాదా అనే చివరి ప్రశ్న అయినా మిగిలిపోతుంది. దానికి వరాహోపనిషత్తులోని ఒక వాక్యం సరి అయిన సమాధానం చెప్తోంది. ఏనకేన ప్రకారేణ సుఖం ధార్యంచ జాయతే తత్ సుఖాసనమిత్యుక్తం అశక్తస్తత్సమాచరేత్ అని. ఇబ్బంది పెట్టి సాధనలో ఫలానా వారికి యోగ్యత ఉంది, ఫలానా వారికి యోగ్యత లేదు అని చెప్పటం అభిమతమేం కాదు. సాధన చేసుకునే వారిని ప్రోత్సహించటమే మా యొక్క అభిమతం. సాధన చేసుకునేవారు గనక శక్తిమంతులైతే వారి శక్తికి తగినట్లుగా సాధన చేసుకోమని ప్రోత్సహించటం కోసం లిస్టు పెద్దది చేసి చూపిస్తాము. వారి సాధన తొందరగా అందుకోవటం కోసం వీలైనంత సహాయకరాలుగా ఉండేటువంటి సైడ్ ఉపాయాలను, కొంత సహకారి ఉపాయాలను బోధిస్తాము. అంత మాత్రాన అవేమీ లేని వారికి కానీ, శక్తి లేని వారికి కానీ ప్రవేశం కూడదు అనే అభిప్రాయం శాస్త్రానికి ఏమీ లేదు. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో ఉన్నవారు ఎవరైనా, శరీరం సహకరించనటువంటి స్థితిలో ఉన్నవారు, శరీరంలో ఏ ఆసనానికి అభ్యాసం చేయటానికి వీలు లేని పరిస్థితి ఉన్నవారు ఎవరైనా సరే, వారికి సుఖకరంగా ఉండేటువంటి ఏదో ఒక పోస్చర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. వారికి సుఖకరంగా ఉండేటట్లుగా ఏదైనా కుర్చీ లాంటి వాటి మీద కూర్చోవచ్చు, లేదా వారికి సుఖంగా ఉండేటట్టుగా ఎత్తైన ప్రదేశాలలో కూర్చోవచ్చు. కాలు మడత పెట్టుకోగలిగితే పెట్టుకోవచ్చు, పెట్టుకోలేకపోతే దాన్ని కూడా మానుకోవచ్చు, వెళ్ళాడిపోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. కాకపోతే సుఖకరంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఆ చూసుకునేటప్పుడు అది స్థిరంగా ఉందా లేదా అనే విషయాన్ని కూడా కనిపెట్టాలి. ఉత్తునే ఊగిపోకూడదు. శరీరంలో కదలికలు ఎక్కువ ఉండకుండా ఉండటానికి ఈ ఆసనం నిర్దేశించబడి ఉంది కాబట్టి మిగతా కదలికలను ఆపేసుకుని, అనవసరమైనటువంటి కదలికలను ఆపేసుకుని, తమకు నచ్చిన, తమకు సుఖకరంగా ఉండే, తాము కూర్చోగలిగినటువంటి ఒక పొజిషన్లో, ఒక పోస్చర్లో కూర్చొని ఉన్నట్లయితే దాని పేరు కూడా ఆసనమే అవుతుంది. దానికి పేరు కావాలంటే సుఖాసనం అని పెట్టుకోవచ్చు. అశక్తస్తత్సమాచరేత్. మిగతా ఆసనాలను అభ్యాసం చేయటానికి శక్తి చాలకపోతే, మిగతా ఆసనాలను అభ్యాసం చేసి స్థిరపరచుకోవటానికి శక్తి సరిపోకపోతే, అశక్తుడైతే ఈ సుఖాసనాన్ని కూడా ప్రయత్నించుకోవచ్చు. ఈ సుఖాసనంలోనైనా సరే కూర్చుని ఇంతకుముందు చెప్పినటువంటి ఈశ్వర ప్రణిధానాన్ని సాధించుకునే ప్రయత్నాన్ని ప్రారంభించుకోవచ్చు. కాకపోతే స్థిరంగా ఉండాలి, సుఖకరంగా ఉండాలి. ఆ స్థిర సుఖంగా ఉండేటువంటి ఆసనంలో నిద్రలు లాంటివి పోకూడదు. ఆ ఆసనంలో కూర్చుని పైన సాధన చేసుకునేటట్లు ఉండాలి. అలా ఉండేట్లయితే ఇది స్థిర సుఖమాసనం అనేటువంటి లక్షణానికి వచ్చేస్తుంది. అదే సమయంలో ప్రయత్న శైథిల్యం అనేది కూడా కొంత జరిగింది కాబట్టి, కొంత సహజంగా జరిగింది, కొంత ప్రయత్నపూర్వకంగా జరిగింది కాబట్టి ఇది సాధనపూర్వకమైనటువంటి ఆసనం కింద కూడా వచ్చేస్తుంది. వచ్చేసి ఇది కూడా యోగాంగాల కోవలోకి చేరిపోతుంది అని ఇటు మహర్షి గారు చెప్తున్నారు, అటు వరాహోపనిషత్తులోని వాక్యము మనకు బోధిస్తోంది.
ఏనకేన ప్రకారేణ సుఖం ధార్యంచ జాయతే తత్ సుఖాసనమిత్యుక్తం అశక్తస్తత్సమాచరేత్ అనేటువంటి ఈ వాక్యం త్రిశిఖి బ్రాహ్మణోపనిషత్తులో కూడా ఉండేటువంటి వాక్యం. ఈ వాక్యం ఈ రకమైనటువంటి అర్థాన్ని బోధిస్తోంది. కాబట్టి అశక్తులైనటువంటి వారు, శక్తి లేనటువంటి వారు ఎంత స్థాయిలో దీన్ని సాధించగలిగితే అంత స్థాయిలో సాధించవచ్చు. శక్తి ఉన్నటువంటి వారు ఎంత స్థాయిలో సాధించగలిగితే అంత స్థాయిలో దీన్ని సాధించుకోవచ్చు. శక్తిని మించకుండా, శక్తిని మీరకుండా, శక్తిని పాడు చేసుకోకుండా, శక్తిని వ్యర్థం చేసుకోకుండా ఎంత సాధించుకోవాలో అంత సాధించుకుని ఈ ఆసనం అనేటువంటి యోగాంగాన్ని స్థిరపరచుకోవాలి అని మహర్షి గారు ఉపనిషత్తులలోని వాక్యాలు, అలాగే పెద్దలు చెప్పేటువంటి మాటలు అన్నీ కలిసి మనకు బోధిస్తున్నాయి. బోధిస్తూ స్థిర సుఖం ఆసనం ప్రయత్న శైథిల్య అనంత సమాపత్తిభ్యాం అని చెప్తున్నాయి. బాగానే ఉంది. ఇంతవరకు చక్కగా ఆసనాల గురించి చెప్పారు. 11, 84, 4, 1 ఇష్టం వచ్చిందా, ఇవన్నీ ఏవో బాగానే ఉన్నాయి. దానికి కావలసిన ముందు వెనక సామగ్రి సరంజామా అన్నీ ఉన్నాయి, అన్నీ బాగానే ఉంది. ప్రతి నియమానికి, ప్రతి యమానికి ఒక సిద్ధి చెప్పారు కదా మహర్షి గారు. ఒక్కొక్క యమంలోని ప్రతిదీ శౌచాత్ స్వాంగజుగుప్స పరైర సంసర్గశ్చ, ఒక శౌచం అనేది గనక బాగా స్థిరపడిపోతే, సిద్ధిస్తే ఫలానా సిద్ధి కలుగుతుంది, ఇంకోటి ఏదో సిద్ధిస్తే అది సిద్ధి కలుగుతుంది అని సిద్ధి చెప్పారు కదా, సిద్ధులు చెప్పారు కదా. అలాంటిది ఆసన సిద్ధికి స్థిర సుఖమాసనం అనేటువంటి లక్షణం స్థిరపడిపోతే ఈ ఆసన సిద్ధికి ఏమైనా సిద్ధి చెప్పారా, దీనికి కూడా ఏమైనా సిద్ధి ఉందా అని మనం అడగాలి. 10టికి చెప్పిన తర్వాత, యమాలకి నియమాలకు సిద్ధులు చెప్పిన తర్వాత మరి ఆసనానికి సిద్ధి ఏమైనా ఉందా అని అడగాలి. ఆసన విజయ సూచకం అనేది ఏమైనా ఉందా అని మనం అడగాలి. అడిగితే పై సూత్రంలో మహర్షి గారు సమాధానం చెప్తున్నారు. తతో ద్వంద్వ అనభిఘాత అని. ఈ ఆసనం స్థిర సుఖమాసనం అనేటువంటి ఆసనం గనక సిద్ధించినట్లయితే, ఆసనం స్థిరపడినట్లయితే, ఆసనం బాగా కుదురుకున్నట్లయితే, కదలికలన్నీ కూడా శిథిలమైపోయినట్లయితే, ఆ ఆసనం చాలా బలంగా గనక సిద్ధించినట్లయితే సాధకుడికి ద్వంద్వ అనభిఘాత, ద్వంద్వాలతో దెబ్బలు తినటం అనేది తగ్గిపోతుంది. ద్వంద్వై అనభిఘాత. అభిఘాత అంటే దెబ్బ, అనభిఘాత అంటే దెబ్బ లేకపోవటం. ద్వంద్వైరనభిఘాత, ద్వంద్వాలతో అనభిఘాత దెబ్బలు తినకపోవటం అనే ప్రయోజనం, అనేటువంటి సిద్ధి లభిస్తుంది. తతః ద్వంద్వ అనభిఘాత. తతః ఆసన విజయాత్, ద్వంద్వాలతో, శీతోష్ణాలతో కావచ్చు, సుఖదుఖాలతో కావచ్చు, రాగద్వేషాలతో కావచ్చు, కామక్రోధాలతో కావచ్చు, వేటితోనూ దెబ్బ తినని పరిస్థితి ఏర్పడుతుంది. వేటి వలన సాధకుడు కష్టపడనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ద్వంద్వాలతో గనక దెబ్బలు తినకూడదు అని అనిపిస్తే, ద్వంద్వాలు కొట్టేటువంటి దెబ్బలను తినకూడదు, వాటిని తప్పించుకోవాలి అని గనక అనిపిస్తే దానికి తగినట్లుగా ఆసనాన్ని సాధించుకోవాలి, ఆసన సిద్ధిని తెచ్చుకోవాలి. ఆసన సిద్ధి ద్వారా ఈ ఫలితాన్ని పొందవచ్చు అని మహర్షి గారు అంటున్నారు. తతః ద్వంద్వ అనభిఘాత అని. ద్వంద్వాలు కొన్ని పరస్పరం కలిసి ఉండేటువంటి ద్వంద్వాలు ఉన్నాయి, కొన్ని పరస్పర విరుద్ధంగా కనిపించేటువంటి ద్వంద్వాలు కూడా ఉన్నాయి. పరస్పరం కలిసి ఉండేటువంటి ద్వంద్వాలు శోకమోహాల్లాంటి ద్వంద్వాలు కలిసి ఉంటాయి. ఇవి ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. మోహం, అజ్ఞానం లేదా తమోగుణ ప్రభావం ఇది వచ్చిందంటే దానితో పాటుగా తప్పనిసరిగా వచ్చేటువంటి శోకం అనేది ఉండనే ఉంటుంది. ఈ రెండు కలగలిసే వస్తూ ఉంటాయి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత వస్తూ ఉంటాయి. అలాగే కామక్రోధాలు ఇవి కూడా కలగలిసి ఉండేటువంటివే. కలగలిసినాయి అనేది కనిపెట్టడం కష్టం. ఈ కామం తర్వాత క్రోధం, క్రోధం తర్వాత కామం, ఇలాంటివన్నీ తిరుగుతూనే ఉంటాయి. ఇవి కలిసి ఉండేటువంటి, పరస్పరం విరోధం కనిపించనటువంటి ద్వంద్వాలు. ఈ ద్వంద్వాలు కూడా మనిషిని దెబ్బతీస్తూనే ఉంటాయి.
కొన్ని ద్వంద్వాలు పరస్పర విరుద్ధంగా కనిపిస్తాయి. శీతోష్ణాలు, సుఖదుఖాలు ఇవన్నీ కూడా విరుద్ధంగా కనిపించేటువంటి జంటలు. శీతం అంటే చల్లనిగా ఉండేది, ఉష్ణం వేడిగా ఉండేది. ఇది పరస్పరం విరుద్ధంగా కనిపించేటువంటి జంట శీతోష్ణాల జంట. సుఖదుఖాల జంట ఇది కూడా పరస్పరం విరుద్ధంగా కనిపించేటువంటి జంట. ఇలా పరస్పర విరుద్ధాలుగా కనిపించేటువంటి జంటలు కూడా మానవుణ్ణి దెబ్బతీస్తాయి. మనిషికి ఉండేటువంటి గొప్ప గుణం దేన్ని ఒకదాన్ని సహించి ఉండలేడు. చల్లగా ఉండి అంటే వెంటనే సూర్యుడు వస్తే బాగుండు అనుకుంటాడు. సూర్యుడు ఏదో వేసవి కాలంలో చక్కగా మండిపోతూ ఉంటే చల్లదనం ఉంటే బాగుంటుంది అని అనుకుంటాడు. కష్టం కలుగుతూ ఉంటే సుఖం కావాలి అంటాడు. సుఖం కలుగుతూ ఉంటే బోరు కొడుతోంది అనుకుంటాడు. అందుకని నిరంతరం ఈ జంటల వెంట పడుతూనే ఉంటాడు. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి రావాలని అనుకుంటాడు. దాని ద్వారా దెబ్బలు తింటూనే ఉంటాడు. ఇలాంటి దెబ్బలు తినేటువంటి పరిస్థితి నుండి మానవుడు గట్టెక్కాలి అంటే, అందులోనూ మానవుడికి సహజంగా దెబ్బలు నిరంతరం కొడుతున్నా సరే చాలా ఇష్టమైనటువంటి కామక్రోధాలు, లోభమోహాలు, మదమాత్సర్యాలు లాంటి దెబ్బల నుండి తప్పించుకోవాలి అంటే దానికి ఈ స్థిర సుఖమాసనం అనేటువంటి ఆసనం ఉండాలి. అలా ఆసనాన్ని సాధించుకున్నట్లయితే ఈ ఆసన విజయ సూచకంగా ద్వంద్వ అనభిఘాతం, జంటలతో పరస్పరం విరోధం లేనటువంటి జంటలతో, పరస్పరం విరోధం ఉన్నటువంటి జంటలతో దెబ్బలు తినటం అనేటువంటిది తగ్గిపోతుంది. తతో ద్వంద్వ అనభిఘాత అని మహర్షి గారు ఈ సూత్రంలో చెప్తున్నారు. తతో ద్వంద్వ అనభిఘాత అని. నియమాలకి యమాలకి కాస్తంత ఉత్సాహకరంగా ఉండేటువంటి సిద్ధులు చెప్పారు. సిద్ధులంటే ఎప్పటికైనా సరే గాల్లో నడవటాలాంటి సిద్ధులు చెప్పకపోతారా, అవి మేము వినకపోతామా అని ఆశగా ఎదురు చూస్తుంటే, తతో ద్వంద్వానభిఘాత, ద్వంద్వాలు కొన్ని జంటలున్నాయి వాటితో దెబ్బలు తినకపోవటం అనే దాన్ని ఓ సిద్ధి కింద చూపించి, ఆ సిద్ధి కలగాలి అంటే ఆసనాన్ని సాధించాలి అని అనటం న్యాయంగా ఉందా అని మనకేమన్నా చిన్నపాటి సందేహం కలగచ్చు. ఈ ద్వంద్వానభిఘాతం అనేది పెద్ద ఏమన్నా ప్రయోజనమా, అసలు దీన్ని ప్రయోజనం కింద భావించవచ్చా అని మనకు సందేహం కలగచ్చు. ఇది సిద్ధి అవుతుందా కాదా అనే ప్రశ్న మిగిలిపోవచ్చు. కానీ 2-3 ఉదాహరణలు చూసుకుంటే ద్వంద్వ అనభిఘాతం అనేది ఎంతటి వారికైనా సరే ఎంత ముఖ్యం అనే విషయం మనకే అర్థమవుతుంది. హరిశ్చంద్ర మహారాజు గారు ధనుర్బాణాలను తీసుకుని అడవికి వెళ్ళారు. వెళితే దూరంగా ఎవరో స్త్రీలు ఏడుస్తున్న శబ్దం వినిపించింది. రాజుగారు ధార్మికుడు, మంచివాడు, అప్పటికే ఒక పరీక్ష నుండి గట్టెక్కి సత్యనిష్టను మనసులో పెంచుకున్నవాడు, చాలా మంచివాడు. ఆయనకి అరే నా రాజ్యంలో స్త్రీలు ఏడవటం ఏంటి, అందులోనూ నేను వచ్చిన చోట స్త్రీలు ఏడవటం ఏంటి అని అనిపించి అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేవాడు ఊరికనే వెళ్ళొచ్చు కదా, వెళ్లకుండా ఈ ధనుర్బాణాలు చేతిలో పట్టేసుకుని విల్లు మీద బాణం ఎక్కుపెట్టేసి, ఎవరెవరు నా రాజ్యంలో నేను రాజునై ఉండగా స్త్రీలను ఏడిపిస్తున్న వాళ్ళు, మహిళను కించపరుస్తున్న వారు ఎవరు ఉన్నారు, వాళ్ళు నా బాణాలకి ముక్కలు ముక్కలైపోతారు అని అరుచుకుంటూ వెళ్ళాడు. ఈయనకి అక్కడ ఉండే సీన్ ఏమీ తెలియదు, దూరంగా వినిపిస్తోంది అనుకున్నాం కదా. సీన్ తెలియకపోయినా దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత అరవకుండా అరుచుకుంటూనే అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడ సీన్ ఏంటి, ఏడుస్తున్నది ఎవరు ఏడిపిస్తున్నారు అని చూస్తే విశ్వామిత్ర మహర్షి గారు సైలెంట్గా తన మానాన తాను తపస్సు చేసుకుంటున్నాడు. ఆ తపస్సు చేసుకోవటం ఏదో మామూలు వేరే నిష్కామంగా తపస్సు చేయటం లేదు, కొన్ని విద్యలను స్వాధీనం చేసుకోవటానికి తపస్సు చేస్తున్నాడు. ఆ విద్యలు చిన్న చిన్న విద్యలు, ఆ విద్యా అధిదేవతలు కూర్చుని ఏడుస్తున్నాయి. ఏమని ఏడుస్తున్నాయి, విశ్వామిత్ర మహర్షి గారు ఇప్పుడు మమ్మల్ని స్వాధీనం చేసేసుకుంటాడు, ఈయనకుండేటువంటి శక్తుల్లో మాకు ఏమీ విలువ ఉండదు, అసలు ఈయనకేమో ఇప్పటికే చాలా పెద్ద పెద్ద శక్తులు సంక్రమించినాయి, మేమేమో చిన్న విద్యలము, ఎవరైనా చిన్న సాధకులు మమ్మల్ని వశం చేసుకుంటే వారిలో మేము ఇంపార్టెన్స్ని అనుభవించగలము, ఈయన ముందు ఏమీ లేదు, అసలు ఈయనకున్న శక్తుల ముందు మాలాంటి శక్తులు అనవసరము
మామూలుగా ఉంటేనే మాకు వారికి ఏమాత్రం పోలిక లేదు, అలాంటిది ఈయన మమ్మల్ని వశం చేసేసుకుంటున్నాడు అని ఏడుస్తున్నాయిట అవి. ఈయన చూసుకోలేదు హరిశ్చంద్ర మహారాజు గారు, ఈ అరుచుకుంటూ అక్కడికి వెళ్ళాడు. వెళ్ళేసరికి స్త్రీలు ఎక్కడ కనిపిస్తారు, దేవతలు ఈయనకి ఏం కనిపిస్తారు. కానీ ఈయన అరుపులు మాత్రం విశ్వామిత్ర మహర్షికి వినిపించినాయి. వినిపించి ఆయన కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచేసరికి ధనుర్బాణాలతో ఈయన సిద్ధంగా ఉన్నాడు. ముక్కలు ముక్కలు చేసేస్తానని అరుస్తున్నాడు. ఎవరిని చేస్తావు, ఏం చేస్తావు అని అడిగాడు విశ్వామిత్ర మహర్షి గారు. ఇక్కడేదో స్త్రీల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి, అలా స్త్రీలను ఆర్తనాదాలను పెట్టించే వాళ్ళని నేను ముక్కలు చేస్తానన్నాడు ఆయన హరిశ్చంద్ర మహారాజు గారు. అవునా, నువ్వు ఎందుకు ముక్కలు చేస్తావు, ముక్కలు చేయడానికి నీకేమి హక్కు ఉంది అని అడిగారు విశ్వామిత్ర మహర్షి గారు. ఆయన కాస్త కోపం కూడా తగ్గింది. ఈ ముచ్చటేసింది, మంచిగా మాట్లాడుతున్నాడు కదా, రాజు కదా, చూద్దాంలే అని. ఈయనన్నాడు, నేను ధార్మికుడిని, నా ధర్మాల్లో ఇదొకటి, ఎవరైనా బాధపడుతుంటే ఎవరైనా కష్టాల్లో ఉంటే వాళ్ళని కాపాడటం అనేది రాజుగా నా ధర్మం, అందుకని నేను ఈ ఏడుస్తున్న వారిని ఎవరైతే ఏడిపించారో వారిని శిక్షిస్తాను, దండిస్తాను అన్నాడు. విశ్వామిత్ర మహర్షి గారు కాస్త లోపలే నవ్వుకుని, సరేలే నిన్ను 3 ప్రశ్నలు వేస్తాను, దానికి సమాధానం చెప్పు అన్నాడు. ఈయన సరే అన్నాడు. విశ్వామిత్ర మహర్షి గారు ఎదుర్కొన్న ప్రశ్నలు వేస్తానంటే కాదని ఎందుకేముంది, ఆ ఏడిపిస్తున్న వాళ్ళు ఇవేమీ మాట్లాడడానికి వీల్లేదు. ఆయన ఏదో 3 ప్రశ్నలు వేశారు విశ్వామిత్ర మహర్షి గారు. వాటన్నిటికీ సరి అయిన ఆన్సర్సే చెప్పాడు హరిశ్చంద్ర మహారాజు గారు. ఆ ఆన్సర్ చెప్పటంలో దక్షిణలను ఎవరికి ఇవ్వాలి అని ఈయన అడిగారు. దక్షిణలను ఫలానా వారికి ఇవ్వాలి, ఫలానా రకంగా ఉంటే ఇవ్వాలి, మంచి కార్యాలను చేసేవారికి ఇవ్వాలి, మంచి వారికి ఇవ్వాలి అని ఈయన సమాధానం చెప్పాడు. చెబితే మరి నేను అలాంటి వాడిని అవునా కాదా అని విశ్వామిత్ర మహర్షి గారు అడిగాడు. ఓ మీరు అలాంటి వారేనండి, దక్షిణకు యోగ్యులేనండి అన్నారు. అయితే నేను ఒక యాగం చేద్దాం అనుకుంటున్నాను, దానికి చాలా ఖర్చు అవుతుంది, ఆ ఖర్చు మొత్తం నువ్వే భరించాలి, అది నాకు దక్షిణగా ఇచ్చేయాలి అని అన్నాడు. సరే ఇస్తానండి అన్నాడు హరిశ్చంద్ర మహారాజు గారు. ఎంత అవుతుందో నీకేమైనా తెలుసా అని అడిగారు విశ్వామిత్ర మహర్షి గారు. మీరు ఎంత చెప్పినా ఇస్తానండి అన్నాడు హరిశ్చంద్ర మహారాజు గారు. నీ రాజ్యంలో ఉండే ధనం మొత్తం నాకు ఖర్చు అవుతుంది, నువ్వు, నీ భార్య, నీ పిల్లవాడు, ఈ ముగ్గురు తప్ప మిగతా వారందరూ, మిగతా అంతా నీ దాసదాసీ జనము, నీ రాజ్యము, నీ ధనము, నీ బంగారం, నీ రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు అన్నీ నా పేరున రాసేయాలి, వెంటనే రిజిస్ట్రేషన్ అయిపోవాలి అని అడిగాడు. దాందేముందండి, చేసేస్తానండి, ఇప్పుడే రాజ్యానికి వెళ్ళి ఆ విషయం అందరికీ చెప్పేస్తాను, మా ఆవిడని, మా భార్యని, అలాగే పిల్లవాడిని తీసుకుని రాజ్యం నుండి బయటకు కూడా వెళ్ళిపోతానండి అన్నాడు. సరే పద అన్నాడు విశ్వామిత్ర మహర్షి గారు. విశ్వామిత్ర మహర్షి గారు ఈయన కలిసి రాజ్యానికి వెళ్ళారు. రాజ్యంలో ఈ విషయం అందరికీ దండోరా వేయించారు. విశ్వామిత్ర మహర్షి గారికి రాజ్యం దానంగా ఇవ్వబడింది. ఇక మీద హరిశ్చంద్ర మహారాజు గారు మహారాజు కాదు అనే విషయం చెప్పబడిపోయింది. హరిశ్చంద్ర మహారాజు గారు ఊరు విడిచి వెళ్ళాలి అనేటువంటి ప్రయాణం ప్రారంభించారు. ఆ ప్రారంభంలో ఆయన వేగంగా నడుస్తున్నాడు. వెనకాల భార్య శైబ్యాదేవి నిదానంగా నడుస్తోంది. నిదానంగా నడుస్తుంటే విశ్వామిత్ర మహర్షి గారు ఊరుకోకుండా పరీక్షించడానికని ఒక కర్ర పుచ్చుకుని ఈ శైబ్యాదేవి నెత్తి మీద ఒకటేశాట. తొందరగా పరిగెత్తు, ఎంతసేపు ఇక్కడే నుంచునుంటావు, ఇది నా రాజ్యం, బయటికి వెళ్ళిపో అని. అది చూసి బ్రహ్మగారు కూడా ఏమీ మాట్లాడలేదు, పైనుంచి ఎవరేం మాట్లాడలేదు. విశ్వేదేవతలు అనే దేవతలకి 5గురికి కోపం వచ్చింది. వారు ఏమనుకున్నారట, విశ్వామిత్ర మహర్షి మంచివాడు కాదు, ఈ హరిశ్చంద్ర మహారాజు ఏ రోజు ధర్మం తప్పినవాడు కాడు, ఈయన ధర్మపక్షాన ఉండేటువంటి వాడు, రోజు మనల్ని తన యజ్ఞాలతోనూ దానాలతోనూ వాటన్నిటితోనూ సంతృప్తిని పొందేట్లు చేస్తున్నాడు, మనకు చాలా భక్తుడుగా ఉన్నాడు, ఇటువంటి వాణ్ణి కష్టపెడుతున్నాడు ఈయన విశ్వామిత్ర మహర్షి. ఈయన ఏ నరకానికి వెళతాడో కదా, ఏ నరకానికి వెళ్ళి ఏమి శిక్షను అనుభవిస్తాడో తెలియట్లేదు అని అనుకున్నారు. అనుకుంటే పాపం పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. అనుకున్న వాళ్ళు కాస్త ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకోవటం కూడా చేసేసుకున్నారు. ఆ మాటలు విశ్వామిత్ర మహర్షి గారికి వినిపించినాయిట. పైనుండే బ్రహ్మగారు అయ్యయ్యో విశ్వదేవతలేంటి ఇంత తెలివి తక్కువ పనులు చేస్తున్నారేంటి అని అనుకున్నారు. ఆయన నివారించే లోపలే ఈ మాటలు జరిగిపోయినాయి. ఈ మాటలు విశ్వామిత్ర మహర్షి గారికి వినిపించేసినాయి. వినిపించేస్తే ఆయనకి కోపం వచ్చింది. కోపం వచ్చి, నన్ను ఇంత మాట అంటారా ఈ విశ్వదేవతలు,
అందుకని నన్ను అనవసరంగా ఆడిపోసుకున్నందువలన, సత్యాన్ని తెలుసుకోకుండా నేనెందుకు ఈ పని చేస్తున్నాను అనే మాట ఆలోచించకుండా ఇంత మాట అనుకున్నారు కాబట్టి, వాళ్ళలో వాళ్ళు అనుకున్నారు కాబట్టి, సాధారణ మానవులుగా ఆలోచిస్తున్నారు కాబట్టి మీరు అసలు దేవతలుగా ఉండటానికి అర్హులు కారు, మీరు సాధారణ మానవులుగా మారిపోవలసింది అని శపించేశాడు. శపించేసేసరికి విశ్వదేవతలు వాస్తవానికి దేవతలు, విశ్వామిత్ర మహర్షి గారు మనిషి, కానీ విశ్వామిత్ర మహర్షి గారి ప్రభావం ముందు ఈ దేవతలేమీ లెక్కలేదు. ఈ దేవతలను ఆరాధించి ఈయన ఇంత స్థాయికి వచ్చినా మానుష ప్రయత్నం ద్వారా పైకి వచ్చినవాడు విశ్వామిత్ర మహర్షి గారు. మానుష ప్రయత్నానికి ప్రతిరూపంగా, మనిషికి ఉండాల్సినటువంటి పట్టుదలకు ప్రతిరూపంగా ఉండేటువంటి వాడు విశ్వామిత్ర మహర్షి గారు. ఆయన చేసిన సాధన ముందు, ఆయన తపఫలం ముందు ఈ విశ్వదేవతలు ఒక లెక్కలోకి కూడా రారు. అందువలన ఈ శాపం వెంటనే వాళ్ళ మీద ఫలించింది. ఫలించి వారు మానవులుగా పుట్టడానికి ఒక రంగం అనేది ఏర్పడిపోయింది. ఆ విషయం ఆ దేవతలకు కూడా అర్థమైపోయింది. వెంటనే వాళ్ళు విశ్వామిత్రుడిని వచ్చి, అయ్యా మాకు శాపాలు ఎందుకండి, ఏదో మామూలుగా అనుకున్నామే తప్ప మేమేమీ మిమ్మల్ని తిట్టుకోలేదండి అని ఏదో కాంప్రమైజ్ అవ్వటానికి వచ్చారు. వస్తే ఆయన అన్నాడు, పోన్లే మహాభారతం జరగబోతోంది పైన, ఆ మహాభారతంలో పాండవులకు పిల్లలుగా ఉప పాండవులుగా పుడుదురు కానీ, సామాన్య మానవులు అంటే పాండవులకు పిల్లలుగా పుడుదురు కానీ మీకేమి పెళ్ళిళ్ళు పెటాకులేం కావు, అలాగే మీకేం పెద్దగా విశేషం కూడా ఉండదు, అన్యాయంగానే మిమ్మల్ని సంహరించేస్తారు, మీకు యుద్ధంలో పెద్ద పేరు ప్రఖ్యాతులు కూడా పెద్దగా ఏమి ఉండవు, ఏదో కొన్నాళ్ళు ఉంటారు, తర్వాత అకారణంగా వధించబడి మీకు శాప విముక్తి లభించేటట్లు చేసేస్తున్నానులే అని వదిలేశారు. అప్పటికి బ్రహ్మగారు కాస్తంట స్థిమితపడ్డారు. పర్వాలేదులే, వీళ్ళ అనవసరమైనటువంటి జోక్యం, అనవసరమైనటువంటి కోపం, అనవసరమైనటువంటి ప్రీతి వీళ్ళకి ఇంత పరిస్థితిని తెచ్చిపెట్టింది. అనవసరంగా ఆ హరిశ్చంద్ర మహారాజు గారి మీద పెంచుకున్నటువంటి ప్రీతి, వారికి ఏదో అపకారం జరుగుతోంది అనేటువంటి భయం ద్వారా వచ్చినటువంటి కోపం, వీటి వలన వీళ్ళు అనవసరమైన ఫలితానికి లోనయ్యారు. కానీ తొందరగానే తెమిలిపోయింది, పర్వాలేదులే అని పాపం బ్రహ్మగారు కూడా ఊరుకునున్నారు. ఈ లోపల విశ్వామిత్ర మహర్షి గారు ఈ హరిశ్చంద్ర మహారాజు గారిని పెట్టరాని కష్టాలన్నీ పెట్టి చివరికి ఎంత దూరమైనా తీసుకెళ్ళిపోవటం, పిల్లవాడు పోవటం, ఇవన్నీ జరగ్గా చివరికి కథ మొత్తం సుఖాంతం అయిపోగా హరిశ్చంద్ర మహారాజు గారి వ్యవహారం అంతా పూర్తయిపోయి హరిశ్చంద్ర మహారాజు గారి కీర్తి మొత్తం ప్రపంచమంతా పాకేసి ముల్లోకాల్లోనూ హరిశ్చంద్ర మహారాజు గారి పేరు తప్ప మరొక పేరు వినిపించని పరిస్థితి వచ్చినప్పటికీ పాతాళంలో శుక్రాచార్యులు వారు హరిశ్చంద్ర 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 అని కలవరిస్తుంటే, స్వర్గంలో ఇంద్రుడు నాకు హరిశ్చంద్రుడు కావాలి 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 అని ఆయన కలవరిస్తుంటే, భూలోకంలో మా మహారాజు గారు అని అందరూ పొంగిపోతూ ఉంటే, ఈ పరిస్థితి ఉంటే గంగానదిలో అంతవరకు 12 సంవత్సరాల పాటు తపస్సు చేసుకుంటూ కళ్ళు మూసుకుని కూర్చున్న వశిష్ఠ మహర్షి గారు కళ్ళు తెరిచారు. కళ్ళు తెరిచిన వెంటనే ఆయనకి ఎవరో చెవిన వేశారు. ఏమనంటే, ఆ విశ్వామిత్ర మహర్షి గారు వెళ్ళారు, హరిశ్చంద్ర మహారాజు గారిని పెట్టరాని కష్టాలన్నీ పెట్టారు అని. వినికిడి మాత్రమే ఇది. సహజంగా ఉండేటువంటి వివేకంతో కూడా వశిష్ఠ మహర్షి గారు ఏమీ ఆలోచించలేదు, దివ్య దృష్టి అసలే వాడలేదు. వాడకపోవటం వలన ఆ చెప్పిన మాటల వలన ఆయనకి ఒక్కసారి కోపం ముంచుకొచ్చింది. ఏమని ముంచుకొచ్చింది? ఈ విశ్వామిత్రుడు సామాన్యుడు కాడు, నాకు చెయ్యరాని అపకారం చేశాడు, నా 100 మంది పిల్లల్ని పొట్టన పెట్టుకున్నాడు నా మీద ఉండేటువంటి పగతో, అప్పుడు కూడా ఇతని మీద నాకేమీ కోపం రాలేదు. ధార్మికుడు, సత్యసంధుడు, ప్రజలందరికీ తండ్రి లాంటివాడు హరిశ్చంద్రుడు, ఆ హరిశ్చంద్రుడిని ఇంత పని చేస్తాడా? హరిశ్చంద్రుడిని తీసుకెళ్ళి కాటికాపర్యం చేస్తాడా? హరిశ్చంద్రుడి భార్యని నెత్తి మీద కొడతాడా? ఇంతటి మహానుభావుణ్ణి, ఇంత గొప్పవాణ్ణి ఇన్ని కష్టాలు పెట్టచ్చా? పెట్టకూడదు. ఇలాంటి వాడు అసలు బ్రహ్మర్షి కాడు, ఇంకోడు కాడు, కనీసం మనిషిగా ఉండటానికి కూడా అర్హత ఉండేవాడు కాడు. అందుకని ఈ విశ్వామిత్ర మహర్షి వెంటనే కొంగ అయిపోవుగాక అని శపించేశారు. ఈ శాపం డైరెక్ట్గా విశ్వామిత్ర మహర్షి గారి చెవుల్లోకి వెళ్ళింది.
ఆయనకి ఒక్కసారి కోపం ముంచుకొచ్చింది. నేను ఎందుకు చేశాను అనే విషయాన్ని సరిగ్గా గమనించుకోకుండా ఎవరో చెప్పారు అని నా మీద పగపట్టి నన్ను శపిస్తారా ఈ వశిష్ఠ మహర్షి? నేను మాత్రం శాపాలు పెట్టలేనా? నాకు మాత్రం తపస్సు లేదా? నాకు మాత్రం అది లేదా? ఆ శక్తి లేదా? ఈ శక్తి లేదా? అని ఈ నన్ను శపించిన వశిష్ఠ మహర్షి బాతు అయిపోవుగాక అని ఆయన శాపం పెట్టాడు. ఇద్దరూ సామాన్యులేం కారు. వశిష్ఠ మహర్షి గారేమో బ్రహ్మమానస పుత్రుడు, ఆయన ప్రభావానికి అంతులేదు. విశ్వామిత్ర మహర్షి గారు మనిషిగా పుట్టి పట్టుదలతో ఏం సాధించవచ్చు అని మనందరికీ రుజువు చేసిన వ్యక్తి, ఆయన ప్రభావము సామాన్యం కాదు. ఇద్దరూ కొంగాబాతు అయిపోయారు. అయిపోయిన వాళ్ళు సామాన్యంగా అయిపోయారా? చిన్న చిన్న బాతులు చిన్న కొంగలు కాలేదట. యోజనాల లెక్కలో అంటే 100 కిలోమీటర్ల లెక్కలో పెద్ద పెద్ద శరీరాలను కలిగి కొంగాబాతు అయ్యారు. కొంగాబాతు అయిన వాళ్ళు ఎవరి నీళ్లలో వాళ్ళు చేపలు పట్టుకుంటూ కూర్చున్నారా? కూర్చోలేదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు యుద్ధానికి కూడా వచ్చారు. ఈ కొంగాబాతు 2 రెక్కలు ఊపుకుంటూ ఒకళ్ళు ముక్కులతో ఒకళ్ళు పొడుచుకుంటూ యుద్ధం చేస్తున్నాయి. తీవ్రమైనటువంటి యుద్ధం. ఆ యుద్ధం ధాటికి పెద్ద పెద్ద పర్వతాలే శిఖరాలు కూలిపోయి నానా తిప్పలు పడుతున్నాయి. సామాన్య మానవులు ఎగిరెగిరి పడుతున్నారు. చీమల్లాగా దోమల్లాగా ఎగిరెగిరి పడుతున్నారు. మొత్తం భూలోకమంతా అల్లకల్లోలం అయిపోయింది. చాలా ఘోరమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితిలో ఈ భూమి పరిస్థితి భరించలేక బ్రహ్మగారే దిగారు. ఇద్దరి మధ్యకి దిగి కాస్త శాంతించండి అని మంచి మాటలు చెప్పి చూశారు. మంచి మాటలు చెప్తే వచ్చింది బ్రహ్మగారు అని కానీ, ఆ బ్రహ్మగారు మనకేదో చెప్తున్నారని కానీ వీళ్ళిద్దరేం పట్టించుకోవట్లేదట. పట్టించుకోకుండానే టప్ప కొట్టేసుకుంటున్నారు, గట్టి కొట్టేసుకుంటున్నారు. వేరే ఏమీ ఉదాహరణ లేదు. ఇంట్లో పిల్లలు కొట్టుకున్నట్టే కొట్టుకుంటున్నారు. కొట్టుకుంటుంటే బ్రహ్మగారు వీళ్ళని ఎలా ఆపాలో తెలియక ముందు వాళ్ళిద్దరి మధ్య నుంచుని వాళ్ళిద్దరి మధ్య చెరో చెయ్యి పెట్టి వాళ్ళిద్దరినీ ఆపి వాళ్ళిద్దరిలో ఉండేటువంటి తామస గుణాన్ని కొంత తన శక్తితో తీసేసి వాళ్ళలో కాస్త మళ్ళీ సత్వగుణం పైకి వచ్చేటట్టుగా కాసేపు చూసుకుని తాత్కాలికంగా కాస్త సత్వగుణోద్రేకం కలిగిన తరువాత మళ్ళీ ఇద్దరికీ మంచి మాటలు చెప్పి ఇలా యుద్ధం చేయటం లోకాలకేమీ క్షేమంకరం కాదు. యుద్ధం చేస్తే మీకు కానీ లోకాలకు కానీ లాభం కలగదు. అందువలన మీరు యుద్ధం ఆపాలి అని ఒక్కసారి ఆపి ఇద్దరికీ సర్ది చెప్పడానికి ముందు వశిష్ఠ మహర్షి గారి వైపు తిరిగి, నువ్వు అనవసరంగా ఆయన్ని అపార్థం చేసుకున్నావు. విశ్వామిత్ర మహర్షి గారికి హరిశ్చంద్రుడి మీద ఏమీ అసూయ కానీ మరొక భావం కానీ లేదు. ఆయనను చూస్తే ముచ్చటేసింది ఈయనకి. ఇలా ఎక్కడో అడవిలో ఆర్తనాదాలు వింటేనే రక్షణకు వచ్చేశాడు కదా, మంచి మహారాజు, మనసున్న మహారాజు. ఇటువంటి వాడి కీర్తి, ఇటువంటి వాడి సత్యసంధత లోకాలకి తెలియాలి. ఆ తెలియటం కోసం చిన్న నాటకం ఆడాలి అని ఆయన ఆడాడు. చిన్నపాటి కష్టంతో ఇంత మంచి కీర్తిని సాధించి పెడదాము అని తపన పడ్డాడే తప్ప ఆయనకి వేరే ఏ భావము లేదు. మనుషుల మీద దయే తప్ప విశ్వామిత్ర మహర్షి గారికి వేరే భావం లేనే లేదు. ఎవరిని చూసినా దయాగుణంతో చూడటం అనేది ఆయన లక్షణం. అయితే ఆ దయాగుణంలో కొద్దిపాటి కష్టాలు ఉండటం అనేది సహజం. ఆ సహజ ప్రక్రియలో భాగంగానే కష్టాలు పెట్టాడు తప్ప ఆయనకి అపకారం చేద్దామనుకోలేదు. ఆ విషయం నువ్వు తెలుసుకోకుండా నువ్వే తొందరపడి శాపం పెట్టావు. శాపం పెడితే విశ్వామిత్ర మహర్షి గారైనా పెట్టింది పెద్దవాడు కదా, కాస్త ఆయనకి వెళ్ళి చెప్పుకుందాము, పరిహారం వేడుకుందాము అని అనుకోకుండా ఆయన కూడా ప్రతిశాపం పెట్టాడు. అది కూడా తప్పు. మీ ఇద్దరూ పేరుకి పెద్ద పెద్ద బ్రహ్మర్షులు, పెద్ద పెద్ద మహర్షులు, కానీ మీకు కూడా కామక్రోధాలు లాంటివి అలాగే ఉన్నాయి. ఆ కామక్రోధాలకి ఇదిగో ఇవి దెబ్బలు. మీకు మాత్రమే దెబ్బలు కావు. మీరు పెద్ద స్థాయిలో ఉన్నవారు కాబట్టి మీరు కొట్టుకుంటే మొత్తం లోకాలకు కూడా దెబ్బలు కలుగుతాయి. ఇవే కామక్రోధాలు చిన్న స్థాయిలో ఉండట్లయితే వారికి మాత్రమే దెబ్బలు తగులుతాయి. మీ వలన లోకాలకే దెబ్బలు తగిలే పరిస్థితి వచ్చింది. ఇలాంటి దెబ్బలు తగిలే పరిస్థితి నుంచి మీరు దిగి రావాలి అంటే మీలోని ఈ కామక్రోధాలు, ఈ ద్వంద్వాలు ఇవన్నీ పోవాలి అని మరొకసారి ఉపదేశం చేశాడని, ఆ బ్రహ్మగారి ఉపదేశాన్ని వీరిద్దరూ సరిగ్గానే ఆలకించి వారిలో ఉండేటువంటి కామక్రోధాదులను పోగొట్టుకుని వెంటనే పరస్పరం కౌగిలించుకుని ఇద్దరూ మళ్ళీ మిత్రభావంతో మెలిగారని మనకు మార్కండేయ పురాణంలోని ఒక చిన్న గాథ చెబుతోంది. ఈ రకంగా చూసుకున్నప్పుడు పెద్ద మనుషులు, పెద్ద ప్రభావం ఉన్నవాళ్ళు,
పెద్ద బ్రహ్మర్షులు మహర్షులు వాళ్ళే గనక కామక్రోధాలు లేదా చిన్న చిన్న జంటలు చిన్న చిన్న భావాల ప్రభావానికి లోనయ్యే మాట అయితే, వాళ్ళకే ఇలాంటి ఇబ్బందులు ఉండే మాట అయితే, సామాన్యులం మనకి ఎంత ఇబ్బంది ఉండాలి? మనకు ఈ కామక్రోధాదుల వలన లేదా రాగద్వేషాల వలన, శోకమోహాల వలన, సుఖ దుఃఖాల వలన, శీతోష్ణాల వలన ఎన్నెన్ని ఇబ్బందులు కలుగుతూ ఉండాలి, ఎన్ని రకాల దెబ్బలు ఈ ద్వంద్వాల వలన, ఈ జంటల వలన మనం తింటూ ఉండాలి అనే విషయాన్ని మహర్షి గారు గమనించారు. గమనించి ఈ దెబ్బల్ని తట్టుకోవాలి అంటే, ఈ దెబ్బల్ని కాచుకోవాలి అంటే, ఈ దెబ్బలు పడకుండా ఆపుకోవాలి అంటే స్థిరమైన ఆసన సిద్ధి కలగాల్సిందే అని భావించారు. భావించి దీని విలువ కాస్తంత ఆలస్యంగా తెలిసినా పర్వాలేదు, ద్వంద్వ అనభిఘాతానికి ఉండేటువంటి విలువను తెలుసుకున్నప్పుడే దాన్ని గొప్పగా భావిస్తారు. అంతవరకు ద్వంద్వ అనభిఘాతం అనేటువంటి సిద్ధి కోసం పరస్పర విరుద్ధం లేదా పరస్పర సమానాధికరణమైనటువంటి ద్వంద్వాలతో దెబ్బలు తినకుండా ఉండటం అనేటువంటి సిద్ధి కోసం ఆసనం అనేదాన్ని, యోగాంగాన్ని సాధించాలి అనేటువంటి అభిప్రాయాన్ని వెళ్ళగక్కుతూ తతః ద్వంద్వ అనభిఘాత అనే సూత్రాన్ని రచించి మన ముందు ఉంచుతున్నారు. ద్వంద్వాలు, వాటి యొక్క దెబ్బలు ఏ స్థాయిలో ఉంటాయి అని మనకు సుమారుగా ఉదాహరణ ద్వారా పరిచయం ఏర్పడిపోయింది. కాస్తంత ఆలోచిస్తే మనలో ఉండేటువంటి ద్వంద్వాలు, ఆ ద్వంద్వాల ద్వారా తగులుతున్నటువంటి దెబ్బలు మనకు పోయినాయి. ఇవి పోగొట్టుకోవాలి అంటే ఆసనం స్థిరంగా ఒక చోట కూర్చోవటం చేయమంటున్నారు. ఆ స్థిరంగా కూర్చోవటం అనేది శక్తి లేకపోతే ఒక రకంగా ఉంటుంది అంటున్నారు. శక్తి ఉంటే సాధన చేసుకుని సాధించుకోమని చెప్తున్నారు. ఆ ఆసనం అనేది సిద్ధించాలి అంటే ముందు వెనక కాస్తంత సామగ్రి ఉండాలి అని అంటున్నారు. ఈ సామగ్రి ఏది విరుద్ధంగా కనిపించే సామగ్రిలా అయితే లేదు. ఈ సామగ్రి అంతా కూడా మనకు లాభసాటికి గురయ్యేటువంటి సామగ్రిగానే కనిపిస్తోంది, మనకి లాభాన్ని చేకూర్చే సామగ్రిలానే కనిపిస్తోంది. నియమాలు కావచ్చు, యమాలు కావచ్చు, లేదా విద్య కావచ్చు, తత్వజ్ఞానం కావచ్చు, నిశ్చయం కావచ్చు, అల్పాహారం కావచ్చు, అమితాహారం లేకుండా ఉండటం అనేదైనా కావచ్చు, ఇవన్నీ కూడా మనకు సహాయకరాలుగానే మనకు కూడా తోస్తున్నాయి. కాబట్టి ఈ సహాయకరాలుగా చెప్పబడినటువంటి సాధనాలలో ఎంత వీలైతే అన్ని సాధనాలను మనం సమకూర్చుకుని ఈ సాధనాల సహాయంతో ఆసనాన్ని అభ్యాసం చేయటం మొదలుపెట్టి ఒక స్థిర సుఖ ఆసనాన్ని మనం కూడా సాధించి మనం కూడా ఒక యోగాంగాన్ని సాధించుకోవాలి. ఆ సాధించుకున్నటువంటి యోగాంగం యొక్క సిద్ధితో మనం కూడా ద్వంద్వ అనభిఘాతం అనేటువంటి సిద్ధిని పొందాలి అని మనం కూడా ఒక్కసారి సంకల్పించుకుందాం. మన సంకల్పం సఫలమవ్వాలి అని ఆ మహాయోగేశ్వరేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో కొంచెం ఆలస్యమైన ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఇంతవరకు ఆచార్యముఖంగా సోదాహరణంగా మనం పతంజలి మహర్షి అందించినటువంటి తతో ద్వంద్వానభిఘాత అనేటువంటి సూత్రార్థాన్ని సవివరంగా తెలుసుకున్నాం. నేడు భగవద్గీతలో మనం ఆత్మ సంయమయోగంలో మొదటి శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు శ్రద్ధగా పారాయణ చేసుకుందాం. ఇందులో కూడా పరమాత్మ జితాత్మన ప్రశాంతస్య పరమాత్మ సమాహిత శీతోష్ణ సుఖదుఖేషు తథా మానవమానయో అని ఇటువంటి ద్వంద్వాల గురించే చక్కగా వివరించారు. అటువంటి అర్థాన్నంతటినీ కూడా అనుసంధానం చేసుకుంటూ శ్రద్ధగా శ్రీకృష్ణ ప్రార్థన దగ్గర నుంచి మంగళాంతం వరకు భక్తి పురస్సరంగా పారాయణ చేసుకుందాం. శ్రీకృష్ణ ప్రార్థన. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావః
दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। अथ श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे आत्मसंयमयोगे षष्ठाध्याये श्लोकाः। श्रीभगवानुवाच अनाश्रितः कर्मफलं कार्यं कर्म करोति यः स सन्न्यासी च योगी च न निर्न चाक्रियः। यं सन्न्यासमिति प्राहुः योगं तं विद्धि पाण्डव। न ह्यसन्न्यस्तसङ्कल्पः योगी भवति कश्चन। आरुरुक्षोर्मुनेर्योगं कर्म कारणमुच्यते योगारूढस्य तस्यैव शमः कारणमुच्यते। यदा हिनेन्द्रियार्थेषु न कर्मस्वनुषज्जते सर्वसङ्कल्पसन्न्यासी योगारूढस्तदोच्यते। उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत्। आत्मैव ह्यात्मनो बन्धुः आत्मैव रिपुरात्मनः। बन्धुरात्मात्मनस्तस्य येनात्मैवात्मना जितः। अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत्। जितात्मनः प्रशान्तस्य परमात्मा समाहितः। शीतोष्णसुखदुःखेषु तथा मानापमानयोः। ज्ञानविज्ञानतृप्तात्मा कूटस्थो विजितेन्द्रियः। युक्त इत्युच्यते योगी समलोष्टास्मकाञ्चनः। सुहृन्मित्रार्युदासीनमध्यस्तद्वेष्यबन्धुषु साधुष्वपि च पापेषु समबुद्धिर्विशिष्यते। योगी युञ्जीत सततम् आत्मानं रहसि स्थितः। एकाकीयत चित्तात्मा निराशीरपरिग्रहः। शुचौ देशे प्रतिष्ठाप्य स्थिरमासनमात्मनः। नात्युच्छ्रितं नातिनीचं चैलाजिनकुशोत्तरम्। तत्रैकाग्रं मनः कृत्वा यतचित्तेन्द्रियक्रियः। उपविश्यासने युञ्ज्यात् योगमात्मविशुद्धये। समं कायशिरो ग्रीवं धारयन्नचलं स्थिरः। सम्प्रेक्ष्य नासिकाग्रं स्वं दिशश्चानवलोकयन्। प्रशान्तात्मा विगतभीः ब्रह्मचारी व्रते स्थितः। मनः संयम्य मच्चित्तः युक्त आसीत मत्परः। युञ्जन्नेवं सदात्मानं योगी नियतमानसः। शान्तिं निर्वाणपरमां मत्संस्थामधिगच्छति। नात्यश्नतस्तु योगोऽस्ति न चैकान्तमनश्नतः।
न चातिस्वप्नशीलस्य जाग्रतो नैव चार्जुन युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखः यदा विनियतं चित्तम् आत्मन्येवावतिष्ठते निःस्पृहः सर्वकामेभ्यः युक्त इत्युच्यते तदा यथा दीपो निवातस्थः नेङ्गते सोपमा स्मृता योगिनो यतचित्तस्य युञ्जतो योगमात्मनः यत्रोपरमते चित्तम् निरुद्धं योगसेवया यत्र चैवात्मनात्मानम् पश्यन्नात्मनि तुष्यति इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे आत्मसंयमयोगे षष्ठाध्याये श्लोकाः यत्र योगेश्वरः कृष्णः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवा नीतिर्मतिर्मम अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।